హలో గైస్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నేను రీసెంట్గా కొన్న కొత్త బైక్ మీకు చూపిస్తాను అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక యూట్యూబ్ పోస్ట్ అయితే పెట్టాను. సో ఒక 15 or 20 మెంబర్స్ దాన్ని లైక్ చేశారు. సో ఈరోజు వీడియోలో ఈ బైక్ ఏంటి, అసలు ఈ బైక్ ఎందుకు కొన్నాను, నాకు ఎంత పడింది అండ్ దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ బైక్ వచ్చేసేసి హీరో ఎక్స్పల్స్ 200 4V గైస్. దీని ప్రైస్ వచ్చేసేసి నాకు అప్రాక్సిమేట్ 1,65,000 పడుతుంది. సో 1,64,000 చేంజ్ అయితే పడుతుంది. సో ఈ బైక్ మెయిన్ ప్రిఫర్ చేయడానికి నాకు రీజన్ వచ్చేసేసి ఇది మనకి 2 waysలో యూజ్ అవుతుంది. ఒకటి వచ్చేసేసి ఆఫ్ రోడింగ్కి యూజ్ అవుతుంది. మనం హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఏటన్నా మంచి ప్లేసెస్కి, లైక్ శ్రీశైలం లేదా అనంతగిరి హిల్స్ అట్లాంటి ప్లేసెస్కి, లేకపోతే హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి కానీ ఆఫ్ రోడింగ్కి చాలా యూజ్ అవుతుంది. మంచి మంచి గుట్టల్లో, కొండల్లో మనం తిరగచ్చు, అదొకటి. సెకండ్ యూజ్ వచ్చేసి సిటీలో కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీన్ని టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఆ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు చాలా బాగుంటుంది. సిటీలో మనకి ఆఫ్ రోడింగ్కి, ఆన్ రోడింగ్కి అండ్ సిటీలో మన డైలీ యూస్కి చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది ప్రిఫర్ చేసే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ కేసుకి వెళ్ళొచ్చు మనం, దాంతోపాటు డైలీ యూస్కి యూజ్ చేసుకోవచ్చు. సో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, నేను అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ప్రైస్ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్ అరౌండ్ 1,64,000 పడింది. అండ్ సో 2 reasons ఉన్నాయి. సో ఆ 2 reasons కూడా మీకు చెప్పాను. చాలామంది ప్రిఫర్ చేసే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మనకి చాలా బాగుంటుంది, ఫ్రంట్ ABS ఉంది అండ్ బ్యాక్ డిస్క్ ఉంది. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి, నేను అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మోస్ట్గా ప్రిఫర్ చేసింది ఏంటంటే పెద్ద పెద్ద బైక్స్కి వెళ్ళలేం, హిమాలయన్ కానీ అది మన బడ్జెట్లో ఉండవు కాబట్టి. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి తన ఒక డ్రీమ్ చేసిన ఆస్పెక్ట్స్కి తనకున్న బడ్జెట్ అండ్ ఆ లిమిట్లో వచ్చే బైక్ అయితే మనకి ఎక్స్పల్స్ 200 4V. సో ఇదివరకు నేను 200V 2V ట్రై చేశాను. సో ఆ 2 valve ఇంజన్ ఏంటి, దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి, దాని పికప్ ఎలా ఉంటుంది, నాకు అవన్నీ తెలుసు. సో ఫస్ట్ 2Vకి వెళ్దాం అనుకున్న తర్వాత 4V వచ్చాక కొన్ని రోజులు ఆగి నేను 4V అయితే పర్చేస్ చేశాను. సో దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఎవరైతే ప్రీవియస్ వెహికల్ దాన్ని డ్రైవ్ చేశారు, దాన్ని టెస్ట్ డ్రైవ్ చేశారు, లేకపోతే ఒకసారి చూసారు, సో ఆ వెహికల్ నడిపి ఈ వెహికల్ నడిపితే ఇందులో ఉన్న స్పెషల్ క్వాలిటీస్, ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఎడిషన్స్ ఏవైతే అర్థమవుతాయి, సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, మనకి ఎక్స్పల్స్ 200 4Vకి మైలేజ్ వచ్చేసి మనకి కస్టమర్స్ యూసేజ్ ప్రకారం చెప్పింది ఏంటంటే 40 వస్తుందని చెప్పి. నేను ఇప్పటిదాకా మైలేజ్ అయితే చెక్ చేయలేదు. నాకు అరౌండ్ 35 to 40 అయితే కనిపిస్తుంది. నేనైతే ఈకో మోడ్లోనే వెళ్తాను, తెలుస్తుంది ఆ గేర్ షిఫ్టింగ్ మోడ్ అదంతా. మనకి స్పీడోమీటర్లో అయితే ఒకటి కనిపిస్తుంది ఈకో మోడ్ అని చెప్పి. సో ఆ ఈకో మోడ్లో మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఆ స్పీడ్కి కరెక్ట్ గేర్ ఏంటి, ఆ గేర్ అప్ చేయాలా, డౌన్ చేయాలా, అవన్నీ మనకి కనిపిస్తాయి. సో ఇందులో అయితే మనకి 5 gears ఉంటాయి, 1 up and 1 down and 4 up. సో ఫస్ట్ గేర్ నార్మల్ వెళ్తుంది అండ్ సెకండ్, థర్డ్ పర్లేదు, బట్ థర్డ్ గేర్ నుంచి అయితే మనకి ఆ డిఫరెంట్ వైబ్ అయితే తెలుస్తుంది. 4th 5th అయితే ఆ పికప్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ విత్ ఇన్ 80 seconds మనం 80 to 85 seconds మనం 100 స్పీడ్ టచ్ అయిపోవచ్చు. మెయిన్గా మనం లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు చాలా కన్వీనియంట్ ఉంటుంది ఆ స్పీడ్ పికప్ ఏదైతే ఉందో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఆయిల్ కూలింగ్ ఉంది. సో నేను మీకు ఆయిల్ కూలింగ్ చూపిస్తాను. అండ్ ఫ్రంట్ ABS ఉంది, బ్యాక్ డిస్క్ ఉంది. అండ్ మనకి స్పీడోమీటర్లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఆ బ్లూటూత్ కనెక్టివిటీతో మనం నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ హీరో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి హీరో యాప్లో కూడా వెహికల్ డీటెయిల్స్ కానీ, సర్వీసింగ్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. అండ్ అదే కాకుండా సీట్ కింద అయితే మనకి USB ఛార్జింగ్ ఇచ్చాడు.
అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను మీకు ఫస్ట్ స్పీడోమీటర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్పీడోమీటర్ చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇందులో మనకి కొన్ని మోడ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఆ మోడ్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇది బ్లూటూత్ మోడ్. మనకి బ్లూటూత్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో పేరింగ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ఈకో మోడ్. ఈకో మోడ్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు ప్రాపర్ మైలేజ్ రావడానికి వాటికి ఈ మోడ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది మనకి ట్రిప్ చూపిస్తుంది. సో ఇది ట్రిప్ 2. సో మనకి ఇవైతే ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫీచర్స్ మనకి డే టు డే లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది స్పీడోమీటర్ది. అండ్ మంచిగా బాగుంటుంది. మనకి ఆర్పిఎం, తర్వాత కిలోమీటర్స్ ట్రావెల్ ఎంత, అండ్ డే టైం. సో నావిగేషన్ కూడా కనెక్టివిటీ అయితే బాగుంటుంది. మంచి ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అండ్ మంచి నెట్వర్క్ ఉంటే మాత్రం ప్రాపర్గానే గైడ్ చేస్తుంది. నావిగేషన్ కూడా నాకు బాగానే హెల్ప్ అనిపించింది. అండ్ ఈ విండ్ షీల్డ్ కొంచెం చిన్నదే, బట్ ఇట్స్ ఓకే, హెల్ప్ అవుతుంది. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇది మనకి కొంచెం షేక్ అవుతుంది. ఎందుకు ఇలా ఇచ్చాడు అర్థం కావట్లా. కొంచెం స్టేబుల్గా అలా స్టేబుల్గా నీట్గా ఇచ్చుంటే బాగుండేది. నాకు అదైతే డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఈ పార్ట్స్ మీకు తెలిసినవే, ఇగ్నిషన్ ఆన్ ఆఫ్. సో మనకి ఇది యూజువల్గా ఉండేది, బట్ దీన్ని మాత్రం కొంచెం బాగుంటుంది. సో మీరు ఒకసారి సౌండ్ వినండి. సో మీకు సౌండ్ అయితే తెలుస్తున్నట్టుంది. సో ఈ ఫీచర్ కొంచెం మనకి ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది తెలుస్తుంది. సో ఆ సౌండ్ బండ్ని అది మీకు వింటుంటేనే అర్థమైపోతుంది. సో ఇది ఆఫ్ అయిపోయింది. సో ఇది మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసేసి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ ఏబిఎస్ ఎలా ఉంది, టెలిస్కోప్ సస్పెన్షన్, ఇంకా ఇంజిన్ పార్ట్ ఫీస్ చూపిస్తాను. ఫ్రంట్ డిస్క్ 3.5mm ఉంది. అండ్ దీంట్లో మనకైతే ఫ్రంట్ ఏబిఎస్ ఉంది, బ్యాక్ అయితే లేదు ఏబిఎస్. ఓన్లీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చాడు. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇది ఆఫ్ రోడింగ్కే యూజ్ అవుతుంది చాలా. మనం బ్రేక్ అయితే అంత వేసాక సడన్ బ్రేక్ అయితే పడదు, కొంచెం టైట్గా ప్రెస్ చేస్తేనే పడుతుంది. సో ఆ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి ఎక్కువ ఆఫ్ రోడింగే ఉంటుంది. యూజువల్గా మీరు వేరే బైక్స్కి వెళ్తే మాత్రం ఆ డిస్క్ కానీ ఆ ఏబిఎస్ కానీ ఉన్నప్పుడు మీరు జస్ట్ చిన్న కొంచెం లిటిల్ ప్రెషర్ ఇచ్చినా చాలు, మనకి ఆ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఇందులో బ్రేకింగ్ అయితే మనకి యూజువల్గా చెప్పినట్టు ఆఫ్ రోడింగ్కి డిజైన్ చేసిన బ్రేకింగ్ సిస్టమ్ లాగైతే అనిపిస్తుంది. సో కొంచెం మీరు ఆన్ ద స్పాట్ ఆపాలి అంటే కొంచెం ప్రెషర్ పెట్టాల్సిందే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మీద. అండ్ టైర్స్కి వచ్చేసరికి ఇదొక డ్రాబ్యాక్ అనిపించింది, బట్ చూడాలి. ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్ ఇది. సో ఫ్రంట్ ట్యూబే ఇచ్చాడు. ఆల్రెడీ నాకు ఒక వరెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. సో బ్యాక్ టైర్ అయితే పంచర్ అయింది, ఇంత పెద్ద మేకు దిగింది. సో ఆఫ్ రోడింగ్కి వెళ్తూ ఉంటాం, ఆ పంచర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ వెహికల్స్ అయితే పంక్చర్ అవుతున్నాయి. చాలా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఎక్స్పల్స్ పంచర్ మీద. చూద్దాం ఆ సొల్యూషన్ అవైతే ఉన్నాయి. సో వాటిని అప్లై చేసి అయితే చూడాలి. ఇంకా నేను 600 కిలోమీటర్స్ తిరిగాను కాబట్టి కంప్లీట్గా రివ్యూ అయితే చేయలేకపోతున్నాను. జస్ట్ ఇది చూపిస్తున్నాను మీకు నార్మల్గా నా 1 month ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో. సో ఫస్ట్ సర్వీస్ అయ్యాకైతే వెహికల్ అయితే చాలా స్మూత్ అయింది. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో, సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీకు చాలా మంచి ఫీల్ ఉంటుంది. ఆ సస్పెన్షన్ ఏదైతే ఉందో గుంతల రోడ్లు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ ఆ ఎఫెక్ట్ అయితే మీకు చాలా బాగా తెలుస్తుంది. సో మంచి స్పేస్ అయితే ఉంటుంది మనకి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మనకి వర్షంలో అప్పుడు కానీ, ఏమన్నా వాటర్ వచ్చినప్పుడు కానీ నీట్గా అయితే స్మూత్గా వెళ్ళిపోవచ్చు, అంత ఏమీ టచ్ అవ్వకుండా కింద. సో ఇది గైస్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. జరిగిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ నైట్ 10 o'clock అనుకుంటా, ఎక్కడో మధ్యలో మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఉన్నాను. సో మేకు దిగాక టైర్ అయితే సెకండ్ టైర్ అయితే పంచర్ అయింది. సో దీనికి సైడ్ స్టాండ్ ఒకటే ఇస్తాడు గైస్, సెంటర్ స్టాండ్ అయితే ఇవ్వడు, సైడ్ స్టాండ్ ఒకటే ఇస్తాడు. ఆన్ ద స్పాట్ అప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి పంచర్ వేయించుకునే టైం కాదు అది. సో అట్లాంటి వరస్ట్ టైంలో పంచర్ అయితే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ చాలా దారుణం అని చెప్పాలి. సో పంచర్ అయినప్పుడు నేను 2-3 పంచర్ షాప్స్కి అయితే వెళ్ళాను చేయించుకోవడానికి. బట్ అక్కడ సెంటర్ స్టాండ్ లేకపోవడం వల్ల చాలామంది చేయమన్నారు. సో ఒక్కడు తగిలాడు ఆ టైంలో, కేజీఎఫ్లో రాకీ బాయ్ లాగా నన్ను ఆదుకోవడానికి. సో ఒకడు మంచిగా పంచర్ చేశాడు ఆ అన్న. బట్ తీసుకున్నాడు, అమౌంట్ అయితే తీసుకున్నాడు, బట్ పంక్చర్ అయితే నీట్గా వేసాడు. తన ట్రిక్స్ ఏవో తను వాడాడు, మంచిగా ఒక సపోర్ట్ తీసుకొని పంక్చర్ అయితే చేశాడు.
సో అప్పుడు నాకు అనిపించింది నేను ఇంకా సెంటర్ స్టాండ్ పెట్టించుకున్నాను, ఫస్ట్ సర్వీస్లోనే పెట్టించుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 900 రూపీస్ అవుతుంది ఈ సెంటర్ స్టాండ్కి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ సెంటర్ స్టాండ్ పెట్టించుకున్నాను. దీనివల్ల అయితే మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం డిస్టర్బ్ అవుతుంది. సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ పార్ట్ డిస్టర్బ్ అవుతుంది. బట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇలాంటి పంక్చర్లు అయినప్పుడు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది సెంటర్ స్టాండ్ అనేది. అండ్ ఆల్ ద టైం మనం కొన్ని ప్లేసెస్లో సైడ్ స్టాండ్ అయితే యూజ్ చేయలేం, రోడ్స్ క్లియర్గా లేనప్పుడు కానీ, లేకపోతే కొన్ని ప్లేసెస్లో మనకి బ్యాలెన్స్ ఉండదు, ఆ ప్లెయిన్ సర్ఫేస్ అయితే ఉండదు. సో అప్ డౌన్ ఆ సర్ఫేస్ క్లియర్గా ఉండదు. అలాంటప్పుడు మనం సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం వెహికల్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను సెంటర్ స్టాండ్ అయితే పెట్టించాను. సెంటర్ స్టాండ్ నాకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అప్కమింగ్ డేస్లో ఇంకా కొన్ని రైడ్స్ వెళ్ళాక ఎలా ఉంది అనేది చెప్తాను. సో ఇప్పుడు మీకు ఆయిల్ కూలింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి చాలా ఆయిల్ కూలింగ్ ఉంటుంది. సో ఇది కూలింగ్ పార్ట్ మీరు ఏదైతే చూడొచ్చు. సో మనకి 2 వీక్ 4 వీక్ మనకు మేజర్ చేంజ్ అయితే ఉంటుంది దీనికి. సో మనం దీనికి ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ కిట్ అయితే చేయించాలి. సో ఇది కూడా మనం ఇంజిన్ కూలింగ్, ఇంజిన్ షిఫ్ట్ ఏదైతే ఉందో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ గేర్ కూడా మీకు ప్రీవియస్గా చెప్పినట్టు ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్ గేర్, ఫోర్త్, ఫిఫ్త్లో వచ్చే ఆ థ్రాటిల్ ఏదైతే ఉంటుందో ఆ గేర్ షిఫ్ట్లో కూడా మనకి ఆ మూమెంట్ చాలా బాగా తెలుస్తుంది. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఆఫ్ రోడ్కైనా ఆన్ రోడ్కైనా ఆల్రెడీ వర్షం వచ్చేటట్టుంది. సో ఆఫ్ రోడ్కైనా ఆన్ రోడ్కైనా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సిటీలో రైడ్స్కి డైలీ యూస్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇవి చాలా మంచి ఫీచర్స్ నాకైతే బాగా నచ్చింది. అండ్ చాలా మంచి బైక్. మనకి ఆ బడ్జెట్లో కానీ పెద్ద పెద్ద వెహికల్స్కి వెళ్ళలేము, ఈ వెహికల్ పర్చేస్ చేసుకుందాం మనకి వాళ్ళకి చాలా మంచి బడ్జెట్. సో ఇది గైస్, ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉందనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం కానీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. సో ఒకవేళ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.